హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్ డ్రీమ్స్. అవకాశాలు ఎక్కడో ఉండవు, వాటిని వెతుక్కుంటూ మనమే వెళ్ళాలి అంటూ కాలేజ్ డేస్ నుంచి సినిమా మీద ఉన్న మక్కువతో ఎంఆర్ ప్రొడక్షన్స్లో శతాధిక డైరెక్టర్స్లో ఒకరైన ధీరజ్ ఇప్పుడు మనతో ఉన్నారు. హలో ధీరజ్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ షార్ట్ ఫిల్మ్ టైటిల్స్ చాలా వరకు ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఎందుకలా? తెలుగులో టైటిల్స్ దొరకలేదా? తొందరగా దేనికి మేము కనెక్ట్ అవుతామో అది మేము పెట్టుకుంటాం అనమాట. తెలుగు కూడా మా ఎక్కువే ఉంటాయి అనమాట. మా 100th షార్ట్ ఫిల్మ్ కూడా పేరు తెలుగులోనే ఉంది. దానికి ఏది యాప్ట్ అనిపిస్తే అది మేము పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా మరి కాఫీ షాప్స్లో కొంచెం ఎక్కువ కాన్వర్సేషన్ ఉంటుంది, ఎందుకంటే అది మేము ఎక్కువ చూస్తుంటాం, మేము చేసినాం కాబట్టి. సో వాటికి మరీ పర్టికులర్గా తెలుగే పెట్టాలి అలా ఏమనుకోనమాట. ఇప్పుడు దానికి ఏది కనెక్ట్ అనిపిస్తే అది పెడతా ఉంటాం. సో జనరల్గా ఇంగ్లీష్ ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం, ఇంగ్లీష్ టైటిల్స్ పెడతా ఉంటాం అనమాట. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరి కోసమైనా కాంప్రమైజ్ అయ్యారా? ఆబ్వియస్గా అందరూ అవుతామండి, దాని ఏముంది. కానీ కాంప్రమైజ్ అంటే అది డిపెండ్స్ ఎంతవరకు కాంప్రమైజ్ అయ్యామని చెప్పి. చిన్న చిన్న కాంప్రమైజెస్ అందరూ అవుతుంటాం. లవ్ లాజిక్ లెస్, నిజంగానే లవ్లో లాజిక్లు ఉండవంటారా? ఏమండి, అది పెద్దగా ఐడియా లేదు. అంటే లవ్ గురించి అంత పెద్దగా ఐడియా లేదు మాకు. సో ఇంకేంటి? గిఫ్ట్స్ తెచ్చావా? తెచ్చాలే. పౌడర్ ఎవరైనా గిఫ్ట్గా ఇస్తారా? చాలా యూస్ఫుల్ కదా. తీసుకొని తొక్కలో కావాల్సి ఎవరు కావాలి? ఇవి అసలు పెన్స్ అంటారా? ఒక్కడి కూడా రాయట్లేదు. హెడ్సెట్ ఎవడన్నా ఇస్తాడా ఈ గిఫ్ట్? కోతి కొమ్మచ్చా, ఇలాంటి బుక్ ఎవరైనా ఇస్తారా? బుక్నేమనొద్దు, చాలా మంచి బుక్ అది. ఏం చేసుకోవాలి దీన్ని? మరి దీన్ని ఏం చేసుకోవాలరా? ఆఖరికి లిప్స్టిక్ కూడా గిఫ్ట్గా ఇచ్చేసావు. అమ్మాయికి యూస్ఫుల్లే కదా. నీకు అన్ని యూస్ఫుల్ గిఫ్ట్సే ఇచ్చా, నువ్వే అన్ని యూజ్లెస్ గిఫ్ట్స్ ఇచ్చావు నాకు. అయినా ఇంకో గాగుల్స్ ఎందుకే? ఇదెవరిచ్చారా? అంటే నువ్వు ఇవ్వలేదా ఇది? ఎద్దవా. పెళ్లి పుస్తకం, ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలనే థాట్ ఎలా వచ్చింది? ఎందుకంటే పెళ్లి చూపుల్లోనే లవ్ స్టోరీ చెప్పుకునే అంతగా జనాలు డెవలప్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే లవ్ చేసుకునేటప్పుడు ఇద్దరు చాలు విడిపోవాలంటే రెండు కుటుంబాలు విడిపోవాలి, అదంతా బయట చూసి అనిపించింది. అంతేగాని పెళ్లి చూపుల్లో స్టోరీలు చెప్పేసుకుంటారు ఇదంతా అయితే జస్ట్ కల్పించింది. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి, అంతేగాని నేను అనుకోవట్లేదు అలా చెప్పుకుంటారని. మనం వచ్చి ఇప్పటికీ చాలా టైం అయింది, ఇంతకే మీ డెసిషన్ ఏంటో ఇంకా చెప్పలేదు. ఏమో రామ్, ప్రేమిస్తున్నానని చెప్పడానికి పట్టినంత టైం బ్రేకప్ చేసుకోవడానికి పట్టట్లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావని గ్యారంటీ ఏంటి? షార్ట్ ఫిల్మ్స్ తీయటం వల్ల మంచి పేరైతే వచ్చింది, కానీ సర్వైవ్ అవ్వాలంటే ఇన్కమ్ సోర్స్ ఎలా? ప్రస్తుతానికి అయితే ఇన్కమ్ సోర్స్ అయితే పర్టికులర్గా అయితే ఏం లేదండి. మానిటైజేషన్ యూట్యూబ్ అయితే ఉంటుంది, అదే దాని మీద సర్వైవ్ అవ్వాలనేది. సో ఏంటంటే ఓన్లీ ప్యాషన్ మీదనండి. ఇప్పుడు అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి అలా అయితే ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవు యాక్చువల్లీ ఇద్దరికి. ఏంటంటే ఒక మార్క్ చూపించాలని చెప్పి ఒక ప్యాషన్ ఉంది, అది అచీవ్ చేసిన తర్వాత చూడాలి నెక్స్ట్ ఏమవుద్ది అన్నది. ఫ్యూచర్ ఫిల్మ్ అయినా ఏదైనా సరే. మీరు ఏ లొకేషన్కి వెళ్తే ఆ లొకేషన్లో షార్ట్ ఫిల్మ్స్ తీసేస్తారు, ఎలా వస్తాయండి ఈ థాట్స్ అన్ని? కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం కదా, అంటే మా ఆడియన్స్ కోసం. ఇంతకుముందు ఎక్కువ అలా చేసేవాళ్ళం, అంటే చాలా లో బడ్జెట్ కాబట్టి. లైక్ ఒకసారి నేను, తరుణ్, సుభాష్ ఒకసారి అరకులో మామూలుగా అరవింద్ అందరూ కలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత తరుణ్, అరవింద్ కలిపి ఒక స్టోరీ చెప్పారు అనమాట. ఇక్కడ మంచి లొకేషన్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు చేస్తా. అప్పుడు స్టార్టింగ్ అనమాట. అలా నాకు అంతా అర్థమవుతుంది భయ్య, అందుకే నువ్వు ఈ పని చేయడానికి నేను ఒప్పుకోను. అసలు నీ బాధ ఏంట్రా? నాది నీ బాధే భయ్య, చచ్చిపోదామని వచ్చాను. లొకేషన్ బాగుంది కదా అని చెప్పి ఫోటో తీస్తుంటే ఎవడో హారం కూడా దుబ్బాడు, సెల్ కిందడిపోయింది. నువ్వు ఎలా కిందకి వెళ్తున్నావు కదా, ఆన్ ది వేలో దొరికితే పైకిసిరే. తర్వాత ఏంటంటే అరే ఇలా ప్లానింగ్ లేకుండా చేయకూడదు, చాలా మిస్ఫైర్ అవుతున్నాయని చెప్పి స్టోరీస్ అయితే రాసుకుని ఉంచుకుంటాం. ఆ స్టోరీకి సంబంధించి ఏమైనా లొకేషన్స్కి ఏమైనా ఊరు వెళ్తున్నాం ఏమైనా అనిపిస్తే అప్పుడు ఇంకా ఎందుకు ఇది ఎక్స్టెండ్ చేద్దాం ట్రిప్, ఇలా షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి కొంచెం స్పెండ్ చేసి రావచ్చు అని చెప్పి అలా స్టార్ట్ చేశాను. తర్వాత Hey, hi, what's up, Profile Lal, huh? What?
Good morning. Good morning. I'm Lola. I need your details. What? Why? How can I trust you? You intelligent girl. I am impressed. I'm not. Why? We haven't started yet. Let's go. మీరు మీ ఎంఆర్ ప్రొడక్షన్స్లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు అండ్ యూత్ మూవీస్ కూడా చేశారు, కానీ జనాలకు బాగా రీచ్ అయింది మాత్రం యూత్ మూవీసే. అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తే జనాలకు నచ్చవని మీరు అనుకుంటున్నారా? అలా అని కదండి, మీరు చెప్పినట్టు రెండు చేసాము. కాకపోతే మేబీ మాకు కొంచెం గ్రిప్ ఎక్కువ ఉన్నది, కొంచెం స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే లవ్ స్టోరీస్ ఏమో అని అనుకుంటున్నాం. ఇన్ని రోజుల నుంచి మీరు సుభాష్తో ట్రావెల్ చేస్తున్నారు కదా, మీ మధ్య ఎప్పుడైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా? చిన్న చిన్న గొడవలు అయితే వస్తూ ఉంటాయండి, అది కామనే, కానీ మేము సార్ట్అవుట్ చేసుకుంటూ ఉండాలి, అంత ప్రాబ్లం కాదు. ఆర్ యు ఇన్ లవ్? లేదండి. లవ్లో లేకుండానే ఇన్ని లవ్ స్టోరీస్ చేస్తున్నారు అంటే చిన్న చిన్న అనుకుంటాం, కానీ అది లవ్ కాదని మనకు తెలియదు కదండి. ప్రయాణం తీసేటప్పుడు మీకు మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ అది ఒక 15 days భీమవరం వెళ్ళి తీసాము. అక్కడ ఏమని అందరూ తెలిసిన వాళ్ళే, లైక్ పేజీలో గట్ట ఎప్పుడో నుంచి ఫాలో అయిన వాళ్ళే ఏమైనా మాకు అకామిడేషన్ ఇచ్చి లొకేషన్స్ గట్ట చూపించి, వాళ్ళు మాకనే వాళ్ళే ఎక్కువ కష్టపడారండి ప్రొడక్షన్ సైడ్ అయితే. అప్పుడు మాకు అనిపించింది, అరే ఏంటి బాగానే కనెక్ట్ అయ్యి అయితే మన వీళ్ళందరితో అయితే వాళ్ళకి అవసరం కూడా లేదు, ఏంటి ఇల్లు చూపించడం, లొకేషన్స్ చూపించడం, అక్కడ ఎవరైనా లోకల్గా ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకురావడం. సో అప్పుడు అనిపించింది ఏంటంటే ఓకే, ఏదో ఒక పాయింట్లో మనం రీచ్ అయ్యాం కొంతమందికి అని చెప్పి అనిపించింది. మీ షార్ట్ ఫిల్మ్ చాలా వరకు వైజాగ్లోనే తీశారు, ఎందుకలా? ఇంతకుముందు స్టార్టింగ్లో మేము ఎక్కువ తీసినవన్నీ వైజాగ్లో, ఎందుకంటే ఏంటంటే అప్పుడు మేము బీటెక్ చేసినప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి వైజాగ్లో ఎక్కువ ఉంటాయండి. వన్స్ బీటెక్ అయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాం. సో ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అన్ని హైదరాబాద్లోనే తీసామండి. సుభాష్లో మీరు గమనించిన నెగిటివ్ పాయింట్స్ ఆర్ పాజిటివ్ పాయింట్స్ ఏంటి? సుభాష్లో ఏంటంటే కొంచెం మొండితనం ఎక్కువ అనమాట, చాలా హార్డ్ వర్కింగ్ అండి, ఇంకా హెల్త్ కూడా కేర్ చేయడు. ఇంకా స్టార్ట్ చేసాడంటే ఇంకా బాగా అయిపోద్ది దాంతో పాటు, ఇంకా నిద్రలో ఉండవు, అలా కంటిన్యూ అవుతూ ఉండదు. అది పాజిటివ్, కొంచెం నెగిటివ్ కూడా. త్వరలో మీరు ఫీచర్ ఫిల్మ్ తీయబోతున్నారు. మీరు ఇప్పటివరకు మీ షార్ట్ ఫిల్మ్స్లో లవ్, కామెడీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు. మీ ఫీచర్ ఫిల్మ్ ఏదైనా డిఫరెంట్ జోనర్లో ట్రై చేస్తున్నారా? లవ్ అండ్ కామెడీ మీద కొంచెం మేము స్ట్రాంగ్ అని మేము ఫీల్ అవుతుంటాం కాబట్టి ఫీచర్ ఫిల్మ్ మేము ఫస్ట్ది అయితే అందరిని ఎంటర్టైన్ చేయాలి, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరికీ ఉండాలి అని చెప్పి ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఇది రెండు మిక్స్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ప్లానింగ్ అయితే అలా ఉంది, చూడాలండి ఆ పైన. మీరు ఇప్పుడు సినిమా తీయబోతున్నారు. ఆ సినిమా కోసం అంటే కొత్త హీరోని ఎంచుకుంటారా, లేదంటే మీ షార్ట్ ఫిల్మ్స్లో ఆల్రెడీ యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకుంటారా? యాక్చువల్లీ ఇది కొంచెం న్యూ ఏజ్ ఫిలింలా ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఫ్యామిలీది అయినా సరే, కామెడీ గట్టని. సో ఏంటంటే మేము కొంచెం కొత్త వాళ్ళతో అయితే కంఫర్టబుల్గా ఉంటామేమో అని అనుకుంటున్నాం. ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు వచ్చినా సరే నో ప్రాబ్లం, అయితే కొత్త వాళ్ళు అయితే ఫీల్ కంఫర్టబుల్. ఇప్పటివరకు మీరు షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే తీశారు, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? యాక్చువల్లీ ఏంటంటే మా ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్. సో మోర్ దాన్ 40-45 మినిట్స్ అంటే నాకు తెలిసి ఎవరు మేము అనుకోవడం చూడకపోవచ్చు అని అనుకుంటున్నాం. సో 45 మినిట్స్ అంటే మేము అందరి నుంచి లాస్ట్ది మాత్రం 45 మినిట్స్ వరకు తీస్తాం, ఎందుకంటే మేము తీయలేక కాదు, అది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదని చెప్పి మేము ఫీల్ అవుతుంటాం. సో 45 మినిట్స్ వరకు ఓకే అని చెప్పి తీసాం, అంతకుమించి పెద్దగా రీజన్ ఏం లేదు. ఒక డైరెక్టర్ అనే వాళ్ళకు సినిమాటోగ్రఫీ ఖచ్చితంగా తెలియాలంటారా, లేకపోతే దానిపైన అవగాహన ఉంటే సరిపోతుందా? ఓకే, అదే డెఫినెట్గా అయితే గ్రిప్ ఉండడం మంచిదండి, అన్ని క్రాఫ్ట్స్లో ఉండడం మంచిదే కదా. సో మరీ టెక్నికల్గా అన్నీ తెలియాల్సిన అవసరం అయితే లేకపోవచ్చు, కానీ కొంచెం యాస్థెటిక్గా తెలిస్తే మంచిదండి, హెల్ప్ అవుతుంది. మీ చాలా షార్ట్ ఫిల్మ్స్ ఒక ప్లేస్లోనో ఆర్ ఒక కాఫీ డేలోనో 5-10 మినిట్స్ మ్యాక్సిమం టైంలో అయిపోతుంది, అంటే ఒక 1-2 కన్వర్జేషన్లో షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేస్తారు. ఎందుకలా? అంటే డిఫరెంట్ ప్లేసెస్లో కానీ ఎక్కువ యాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి కానీ షార్ట్ ఫిల్మ్స్ కొంచెం లెంగ్తీ షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు కదా. అది ఒక కాన్వర్జేషన్ మేము క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తామండి, ఒక చిన్న ఎసెన్స్ తీసుకుని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువలో దాన్ని మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్, ఇది చాలామంది టైం ఉండకపోవచ్చు, యూట్యూబ్లో వీడియోస్ చూసుకుందాం అనుకున్న వాళ్ళు, ఏదైనా ఒక బ్రేక్ ఏమైనా లంచ్ బ్రేక్ ఏమైనా దొరికింది అనుకోండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్కి, అప్పుడు ఒక 1 hour సినిమా వేస్తే వాళ్ళకి టైం కూడా సరిపోవచ్చు. సో మేము ఏంటంటే స్ట్రైట్ టు ది పాయింట్,
ఇద్దరిని కూర్చోబెట్టి క్లియర్గా మేమేమనుకుంటున్నాం వాళ్ళతో చెప్పిద్దాం అనుకుంటాం. అలాంటివి కొన్ని చేసాం, అన్నీ అయితే కాదు. మీ షార్ట్ ఫిల్మ్స్లో టైటిల్ వేసే విధానం చాలా డిఫరెంట్గాను ఇన్నోవేటివ్గాను ఉంటుంది. కాన్సెప్ట్ కంటే ముందు చాలామంది టైటిల్స్ చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటారు. షార్ట్ ఫిల్మ్స్కి కూడా ఇంత అవసరం అంటారా? పర్టికులర్గా ఈ సెగ్మెంట్ ఏంటంటే సుభాష్దేనండి. ఏంటంటే తన ఫీలింగ్ ఏంటంటే మనం ఏం ప్రజెంట్ చేసినా సరే దానికంటూ ఒక థీమ్ ఉండాలి, దానికంటూ ఒక సపరేట్ ఒక స్ట్రక్చర్లా ఉండాలని చెప్పి తను ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు ఏదో టైటిల్ వేసి డైరెక్ట్గా పెట్టడం కాదు, ఒక ఫీల్డ్లోకి తీసుకెళ్ళి దానికంటూ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి తీసుకెళ్ళడం కట్టని తను ఫీల్ అవుతుంటాడు. సో ఇది కంప్లీట్గా ఈ సెగ్మెంట్ అయితే తందే. మీరు కాలేజ్ టైం నుంచే షార్ట్ ఫిల్మ్స్ తీయటం స్టార్ట్ చేశారు కదా, కాలేజ్ టైంలో మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేశారా? నన్ను ఒకసారి థియేటర్ దగ్గర దొరికిపోయానండి మా సీనియర్లకి ఫస్ట్ ఇయర్లోనే. ఇంకా అప్పుడు అక్కడ ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇదేంటి ఫస్ట్ ఇయర్లో వచ్చాడు థియేటర్కి అని చెప్పి క్రికెట్ గట్ట ఆడించారు బాల్ బ్యాట్ లేకుండానే. మీ షార్ట్ ఫిల్మ్స్లో చాలామంది యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్తో వర్క్ చేశారు. వారిలో మీకు బాగా నచ్చిన యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? జెన్నీ అని బాగా కలిసిపోద్దండి అందరితో, ఎవరితో అయినా కలిసిపోద్ది. తనకు అసలు యాటిట్యూడ్ అనేది ఉండదు. ఇంకా కలిసిపోయిందంటే ఇంకా ర్యాగింగ్ అని అడిగారు కదా, ఒక రేంజ్లో చేస్తుంది అనమాట. ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి రాత్రే మీకు సినిమా ఆఫర్ ఇస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వెంటనే నేను సుభాష్ కూర్చొని ఏంటి మన దగ్గర అతనికి సరిపోయే స్క్రిప్ట్ ఉందా, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా డిస్కషన్ రాత్రి ఇంకా పడుకునేవాడు. ధీరజ్, ఇప్పటి వరకు మీ షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మీ ఇష్టాయిష్టాల గురించి మాట్లాడుకుందాం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? కమల్ హాసన్. యాక్ట్రెస్? సమంత. డైరెక్టర్? మణిరత్నం గారండి. మూవీ? నిన్నే పిల్లాడితా ఎవరినండి. మీ స్ట్రెంగ్త్ ఏంటి? అంటే మేబీ ఇమాజినేషన్ అండి, ఒక సినారియోని ఇమాజిన్ చేసుకోవడం. ధీరజ్, ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. 100 షార్ట్ ఫిల్మ్స్ చేసినా కూడా యూఆర్ సో సింపుల్. అడిగిన క్వశ్చన్స్కి చాలా పేషెన్స్గా చక్కగా ఆన్సర్ చేశారు. ఇట్స్ రియలీ ఫన్ టాకింగ్ టు యూ. ఐ రియలీ ఎంజాయ్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. మీకు కూడా నైస్ మీటింగ్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఇవాళ మన ఫిల్మ్ డ్రీమ్స్. ఎంఆర్ ప్రొడక్షన్స్ ధీరజ్ తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సీ యూ.